ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్? ఎవరు గెలుస్తారు? बीजेपी। बीजेपी। कांग्रेस गवर्नमेंट है, अच्छी नहीं है। एमपी का बीजेपी। एमपी बीजेपी। एमपी को बीजेपी, नरेंद्र मोदी का। నియోజకవర్గంలో ఇప్పుడు విడుదల రాజేంద్ర అంటారు చాలా మంది. ఎందుకు కాంగ్రెస్ స్టేట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. మోడీ మోడీ గురించేనా? మోడీ భారతదేశం గురించి అంత తప్ప మోడీ. కాంగ్రెస్కు ఏం అవకాశం లేదా? ఏదంటున్నారు? కాంగ్రెస్ సునీతా మహేందర్ రెడ్డి పోటీ కాంగ్రెస్ అయితే ఛాన్సెస్ లేదు. జనరల్ కొంతమంది జనరల్గా స్టేట్లో అధికారం కాంగ్రెస్లో ఉంది కదా, మనమన్నే వచ్చింది కదా, మన ఓటు చేంజ్ చేసి ఉంది కదా. చెప్పలేము, అది మనకి అంత ఇది తెలీదు, తెలీదు మనకి. అదే మీ ఒపీనియన్ అయితే సెంట్రల్ అయితే ఓకే, ఫర్ సెంట్రల్ అయితే బీజేపీ రావాలని. ఎందుకు బీజేపీ రావాలనుకుంటున్నారు? పాలన బాగుంది, అంత బాగుంది. దాని టీఆర్ఎస్ పోయింది కరెక్టే. టీఆర్ఎస్ అనేది అవుట్ ఆఫ్ ఇది మ్యాటరు. ఓన్లీ బీజేపీ కాంగ్రెస్కి ఉంది పోటీ ఇప్పుడు. ఆ బీజేపీ కాంగ్రెస్లో ఎక్కువ ఏది ఎవరికి వచ్చే అవకాశం? మ్యాక్సిమం మెజారిటీ అయితే బీజేపీకి వస్తుంది నా లెక్క ప్రకారం. మోదీది చాలా బాగుంది కాబట్టి. వ్యక్తిగతంగా ఏం చూడరా ఇప్పుడు ఈటల రాజేంద్ర, సునీతా మహేందర్ రెడ్డి అట్లా? ఈటల రాజేంద్ర బెస్ట్. ఎందుకంటే మాకు తెలిసినట్టే కరోనా నుంచి మన చాలా ఇది చేసారు, చూసిన అన్ని చేసాం. బెస్ట్ ఆఫ్ ఈటల రాజేంద్ర నాకైతే రిటర్న్ రాజేంద్ర నచ్చింది. ఎవరైనా పిలిచినప్పుడు వెళ్తారు, అన్ని చేస్తారు అనేది గ్రేట్. ఇక్కడ ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ విచ్ పార్టీ ఎక్కువ ఏది ఉంది బాగా? ఏ పార్టీకి వేస్తారు ఇక్కడ? कांग्रेस सुनता महेंदर रेड्डी। बीजेपी नहीं, आपका कांग्रेस नहीं करेगा तो ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్? కాంగ్రెస్ ఇట్లా లేదు పార్టీ. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఈ మల్కాజ్గిరిలో? బీజేపీ, కాంగ్రెస్ రెండింటి మధ్యలో ఉంది కానీ టీఆర్ఎస్ అసలు లేదు. ఎందుకు? పార్టీ అభ్యర్థిని బట్టి వేస్తే ఓట్లే కానీ ఇక్కడ పరిస్థితి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మల్కాజ్గిరిలో? కాంగ్రెస్. ఎందుకంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి మీ అభ్యర్థిని బట్టి 99% కాంగ్రెస్. ఈ నియోజకవర్గంలో ఎక్కువ కాంగ్రెస్ ఉంది. పూంజిత కాంగ్రెస్. కాంగ్రెస్ కెం ఎందుకంటే ఏమైనా పూర్ పర్సన్స్కి ఏమైనా ఇస్తుందా? అనుకున్నా కార్కి వేద్దాం, నాకు ఇంట్రెస్ట్ ఉంది, పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అంటే మా సిస్టర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కొంచెం గాంధీలో చేయించుకున్నాం, మంచిగా అనిపించింది ట్రీట్మెంట్. ఇంకా తనకు మనీ కూడా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని ఫ్రీ బస్ ఇస్తుంది, బట్ రష్ ఉంది, అంటే కంఫర్టబుల్ ఏం లేదు అనిపించలేదు. వాళ్ళు 10 లక్షల దాకా బీమా ఇస్తున్నట్టున్నారు. ఇంకా అది అప్లై కాలేదు కదా, అప్లై అవుతుంది. చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఆటోలకు అవి ఫ్రీ బస్సుల వల్ల ఇదైందంటారు, నిజమేనా? కొంతమంది అంటున్నారు కానీ నిజం కాదా? అంటే ఈ లేడీస్ ఎక్కువ రావడం వల్ల మాకు నష్టం వస్తుంది అంటారు. అంటే మీకు ఏమైనా కంపన్సేట్ చేస్తుందా గవర్నమెంట్, కాంగ్రెస్? फ्री ट्रैवल है ना? फ्री ट्रैवल को मैं आपका डिमांड लोकल आदमी जाता था, लोकल आदमी चले जाता बस में। अब जो भी बुकिंग करा लिया था बुक करा ऑटो में जाता बस। ఇక్కడ కాంగ్రెస్ సునీతా మహేందర్ రెడ్డి कांग्रेस के